లోకేష్ గారు 2 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పేశాడు. బా చాలా తెలివైనవాడు మావాడు రా. శ్రీనివాస్ సార్ మహా న్యూస్, సారీ సివిఆర్ న్యూస్ సార్, సివిఆర్ న్యూస్ ఫ్లో ప్రీవియస్ సివిఆర్ న్యూస్. నేను ఫ్లో లేని మాడితే నన్ను ట్రోల్ చేస్తారు. చెప్పండి సార్, నేను యాక్చువల్ గా మీకు గతంలో ఒక ప్రశ్న అడిగా. మీరు వచ్చి బస్సులో ఎందుకు పడుకుంటా ఉన్నారు, నోటల్లో పడుకోవచ్చు కేబినెట్ మినిస్టర్ అంటే, నేను బస్సులో నా సొంత ఖర్చులే అన్నారు. తర్వాత ప్రైవేట్ విమానాల్లో తిరిగేస్తున్నప్పుడు ముగ్గురు కలిసి ప్రైవేట్ విమానాల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఒక ఆర్టీఐ సామాజికవేత్త ఆర్టీఐ పెడితే మీరు మీ సొంత ఖర్చులతోనే మీ విమానాల్లో తిరుగుతున్నారనేది కూడా తెలిసింది. అది చిన్న కాంప్లిమెంట్ సార్, అప్రిషియేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్, 98 ఎకరాలు ఎన్సీసీ వాళ్ళకి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అలాట్ చేశారు గడిచిన ప్రభుత్వం. తర్వాత ప్రభుత్వంలో కొట్టు మురళి విజయసాయిరెడ్డి అంటే కొట్టు మురళి తాలూకా కొట్టు సత్యనారాయణ బ్రదర్, అప్పుడు మినిస్టర్ బ్రదర్, వాళ్ళు దాన్ని కొంత ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చి 22లో పెట్టిన కొన్ని భూములు ఉన్నాయి సార్, లిస్ట్ అవుట్ చేసాం. మీకు దస్పల్లా ల్యాండ్స్ సంబంధించి బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసు ఒక మాట చెప్పున్నారు మాకు, ఇదే మీ టీడీపీ ఆఫీస్లోనే. ఇలా చాలా భూములకు సంబంధించి ఒకసారి మీరు అలాట్ చేయడం, అది 99 పైసలకి ఇస్తున్నారా, 33 ఏళ్ళు లీజుకి ఇస్తున్నారా, సోల్డ్ అవుట్ చేస్తున్నారా అనేది మీ ప్రభుత్వాల నిర్ణయం. ఏపీఐసీ ఇల్ నెంబర్ 4 అదానీ గ్రూప్ కి మీ నాన్న అదే ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం జనవరి 2019లో ఒకసారి అయినా 33 ఏళ్ళు లీజుకి ఇచ్చారు. దాన్ని నెక్స్ట్ ప్రభుత్వం సోల్డ్ అవుట్ చేశారు. మా క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రాంతంలో మొత్తం ల్యాండ్ అంతా అయిపోయింది సార్, ఎంతో కొంత ఉంటే అది భీమిల్లోనే ఉంది తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో భూమి లేదు. కొన్ని సంవత్సరాలు భూములు రన్ చేయడం, తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం. మొన్న విప్రోకి సంబంధించి ప్రేమ్జీ గారి మీద పల్సస్ గ్రూప్ వాళ్ళు కేసేశారు. ఇలాంటివన్నీ షూట్ అవుట్. ప్రశ్న ఏంటన్నా, క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తాను. మీరు అలాట్ చేసిన భూములు మీరు అనుకున్న నిబంధనల ప్రకారం పనిచేయకపోతే వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకునేదానికి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉందా? థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మీరు చూస్తే కాగ్నిసెంట్ కి మేము ఇచ్చిన టార్గెట్ ఫేజ్ 1 బిల్డింగ్ అప్రూవల్ సబ్మిట్ చేసిన తర్వాత 1 year లో పూర్తి చేయాలని చెప్పాం. రెండోది, లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా లోకల్ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా క్లియర్ స్టిపులేషన్ ఇచ్చి భూములు ఇచ్చాం. 11 months 29 days లో పూర్తి చేయాలని నేను కెమెరా సమక్షంలో వాళ్ళకి ఆదేశాలు కూడా చెప్పాను. చేయకపోతే వెనక్కి తీసుకున్నాక మేము క్లియర్ గా సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, 2024 నుంచి 29 అంటే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 100% సాధించి చూపిస్తాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, నా పేరు అరుణ అండి, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జిస్టింగ్ విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీలని మెరుగుపరిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని. గతంలో జరిగిన అవకతవకలన్నింటినీ వెలికి తీస్తాము, దీని మీద కమిటీ వేస్తాం, కమిటీ 100 days లో రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ బేస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి? మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి యాక్షన్ గురించి, ఒకటి ఏం చేస్తున్నారని. అమ్మా, ఫస్ట్ మై ఎంటైర్ ఎజెండా స్టార్టెడ్ విత్ అపాయింటింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ వైస్ ఛాన్సలర్స్. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఒక ఐఐటియన్స్ ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తాం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో రూసా ఫండ్స్ ఏదైతే మాకు వస్తుందో ఆ రూసా ఫండ్స్ లో కేవలం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రీసెర్చ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని నేను చెప్పాను. నిన్న కూడా గౌరవ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేను కలిసినప్పుడు ఒక 1 year ఎక్స్టెన్షన్ అడిగా. కొన్ని రూసా ఫండ్స్ సుమారుగా ఒక 200 కోట్లు రీసెర్చ్ కి సంబంధించిన మేము పూర్తి చేసుకోలేకపోతున్నాం. సో మాకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే వీ విల్ కంప్లీట్ అని ఆయన చెప్పారు. ఆయన కూడా ఒప్పుకున్నారు, లేదు మీరు బాగా చేస్తున్నారు చేయండి అని చెప్పారు. రెండోది, మీరు అన్నట్టు ఎస్, నేను హౌస్ లో చెప్పాను, ఆల్రెడీ కమిటీ వేసాము. కమిటీ హెస్ సాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్. ఐ విల్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ టు కమ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేది రాజకీయ కేంద్రాలుగా ఎట్లా నడిపించారు నాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు. అక్కడ ఎక్కువ పొలిటికల్ వర్క్ అనేది జరిగింది. అందుకే ర్యాంకింగ్స్ లో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగా పడిపోయినాయి. వీఆర్ నౌ నర్చరింగ్, వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే థ్రైవ్. సార్, నేను దీనికి సంబంధించి ఇంకో చిన్న ప్రశ్న, ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. మన స్టేట్ లోనే వన్ ఆఫ్ ద రెనౌండ్ ఇన్స్టిట్యూషన్ అది, కానీ 100 ఏళ్ల సమయంలో 100 రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. సో దీని మీద మీ ఫోకస్ ఎలా ఉంది? As I said, it started with first getting the right vice chancellor. ఆయన నియమించాం, స్టెప్ బై స్టెప్ అన్ని ప్రక్షాళన చేసి we're putting it back on track.
అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం. అదే విధంగా రిక్రూట్మెంట్ ఏదైతే విశ్వవిద్యాలయాల్లో కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు, నోటిఫికేషన్లు సరిగా లేకపోవటం వలన అక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. డిఎస్సి వాజ్ ఈజీ ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ ఫ్రెష్ రిక్రూట్మెంట్, ఐ కుడ్ డూ ఇట్ ఇమీడియట్లీ. 150 రోజుల్లో అనౌన్స్మెంట్ రిక్రూట్మెంట్ నేను పూర్తి చేయగలను. బట్ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల గతంలో జరిగిన ఏదైతే నోటిఫికేషన్ లో కొంత ఇబ్బందికరంగా ఉంది కనుక దాన్ని లీగల్ ఇష్యూలోకి వెళ్ళింది. ఐఎమ్ నౌ రిజాల్వింగ్ ఇట్. అది కూడా ఐ వాంట్ గివ్ త్వరలో ఐ వాంట్ గివ్ అ నోటిఫికేషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. తద్వారా ఐ బిలీవ్ వీ కెన్ స్ట్రెంథెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. రాము అండి, వేటి న్యూస్ నుంచి. పెద్ద ఎత్తున విశాఖకి మైగ్రేషన్ వస్తుంది, రోడ్లు మౌలిక సదుపాయాలకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వచ్చే 2 ఏళ్లలో? అమ్మా, అందుకే మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి ప్రత్యేకంగా యువరాజ్ ఐఏఎస్ గారిని ఆ ప్రాజెక్ట్ కి కూడా ఆయన నియమించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరితో కూడా మేము ఆ రోజు మీటింగ్ పెట్టాం. దాని తర్వాత అధికారులందరూ కూడా మా లోకల్ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ R&D సెక్రటరీ గారు గంటా శ్రీనివాస్ అంతా కూర్చుని ఓకే రోడ్స్ ఎట్లా రావాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కట్టిన తర్వాత సిటీకి కనెక్టివిటీ అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అటు పక్కన విజయనగరం కనెక్టివిటీ అందించాలి, శ్రీకాకుళం ఇది కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కనుక మొత్తం ప్రాంతానికి కనెక్టివిటీ అనేది ఎట్లా చేయాలని దానిపైన మేము అందరం కూర్చున్నాం, డిస్కస్ చేసాం. దెన్ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, కొత్త స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని పట్టణాలు పొల్యూషన్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం అందరం ఈరోజు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కి రాకూడదు. సో పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా తీసుకురావాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలి, విశ్వవిద్యాలయాలు ఏంటి, ఆక్వా పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, మన స్కూల్ ఎడ్యుకేషన్, సీఎం గారు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్కూల్స్ ఎట్లా తీసుకురావాలి దానిపైన కూడా డిస్కస్ చేశారు. సో ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ అనేది మ్యాప్ చేయాలని ఆయన మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ దిశగా ఈ ప్లానింగ్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2 నెలలకు ఒకసారి విఆర్ పైన మేము అందరం కూర్చుంటాం. సో ఇది కేవలం ఒక థియరీ కాదు, ఇది ప్రాక్టికల్ గా అమలు చేయాలనేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్, ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి, కలిసిగట్టుగా ముందరికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ 3 రీజియన్స్ కి మా అందరికి వేదిక మీద ఉన్న మా అందరికి సెపరేట్ టాస్క్స్ ఉన్నాయి, అది మేము సాధిస్తాం. సార్, నాయుడు ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్. సో ఇప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ ఆల్రెడీ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో పెడతామనేది ఉంది. సో కేంద్రం నుంచి దాని నుంచి ఏం క్లియరెన్స్ ఉందా, ఆ విధంగా ఆల్రెడీ ఏమైనా ప్రతిపాదన ఒకటి ఉందా? అంటే దీనికి ఎందుకంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ 2 క్లబ్ చేయడానికి లేకపోతే వర్క్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో కూడా తక్కువ, సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అబ్రాడ్ మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. రెండోది, ఇప్పుడు ఈ ఏవియేషన్ సెక్టార్ లో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం, ఇప్పుడు పెట్టిన దాని వల్ల ఏ సెక్టార్ కి లేదా ఎంత పర్సెంటేజ్ మనం గ్రో అవడానికి స్కోప్ ఉంది?